కటింగ్ అవి ఇవి ఏం చెప్పను మీకు, జస్ట్ నేను కట్ చేసే మాదిరిగా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలండి నీట్గా. ఇది బ్లౌజ్ కూడా ఇది నేను కుట్టిందేనండి. దానికి కరెక్ట్గా సెట్ అయిందని మళ్ళీ సైజ్కి ఇది ఇచ్చాను బ్లౌజు. ఇక్కడ ఇక్కడ కుట్టుందిగా సైడ్ కుట్టు, స్టార్టింగ్ కుట్టు నుంచి ఇక్కడ స్టార్టింగ్ కుట్టు వరకు 15.5 ఉందండి. 15.5. ఓకే అండి, ఇది ఒక్కటే చూస్తానండి ఇప్పుడు కొంత అంతే. ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ వచ్చింది, దీన్ని ఫస్ట్ మనం స్ట్రైట్గా 7.5 కొంచెం ఎక్కువ. ఇది కరెక్ట్ సైజ్ అండి. జస్ట్ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తాను, మన ఇష్టం అండి. 2 ఇంచెస్ కానీ 2.5, నేనైతే 2.5 యాడ్ చేస్తాను. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాను ఖర్చుకి. ఓన్లీ ఇది ఒకటే టేప్తో చూస్తాను, మిగతా అంతా బ్లౌజ్తోనే చూస్తాను. బ్యాక్ సైడ్ వీప్ పొడవు అండి ఇది. మరీ ఇలా సాగదీయకుండా జస్ట్ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. అంటే మనం కుట్టు కోసం పోయింది కదా, ఈ 1/2 ఇంచ్ కుట్టుకి ఫోల్డింగ్ చేస్తాను. ఇది పొడవు ఇలా పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి పైన డాట్ చేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ కొట్టేసాను కదా, ఇక చూడండి ఇది తనకి కరెక్ట్గా సెట్ అయింది. హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్ అయిందని ఇక్కడ కుట్టేపించుకుంది. ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇలా డాట్ చేసుకో. దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా గీసుకోవాలండి. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టాను, ఫ్రంట్స్ కట్ పెట్టాను బ్లౌజ్కి. ఇప్పుడు వాళ్ళకి ఫ్రంట్స్ కట్ వద్దట, అదే క్రాస్ పట్టు పెట్టమన్నారు. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఇది క్లోజ్ చేసేసాను. ఇది 2 షోల్డర్ ఉంది కదా, ఈ 2 షోల్డర్ని ఇలా సమానంగా పెట్టేసి బ్యాక్ నెక్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇది వాళ్ళకి కరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని బట్టి డ్రా చేస్తానండి. ఏమైనా కొంచెం డీప్గా ఉంటే ఎక్స్ట్రా ఏమైనా డీప్ కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. కనిపిస్తుందో మీకు, ఇలా చూడండి. కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇక్కడ 1/2 ఇంచ్ పైకి. ఇట్లా వచ్చింది. ఇందులో మనం రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇక్కడ డీప్ చేస్తాను. ఇక్కడ కొంచెం షోల్డర్ చెడగొట్టి ఇక్కడ ఇది 2.5 ఉందండి. ఇది వచ్చేసి 3. ఇక్కడ డీప్ ఉంటుంది, ఇక్కడ డీప్ తక్కువ, షోల్డర్ పడిపోదు అంతే. ఇక్కడ పెట్టినట్టు ఇక్కడ పెడితే షోల్డర్ పడిపోతుంది దానికి.
ఇది షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచ్ వదులుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం అంతే. ఇక్కడ చంక రౌండ్ తీస్తానండి ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్కి. నేనైతే టేప్ వాడను, కాకపోతే మీకు చూపించాలని ఇక్కడ టేప్ పెడుతున్నా. అందరూ తీసేస్తాను నేను ఇక్కడికి. ఇక్కడ నేను పెట్టాను కరెక్ట్ సైజు ఇక్కడ వరకు. ఇలా ఇక్కడ చిన్నగా ఇలా పెట్టేసి ఇక్కడ 1 ఇంచుకి వదిలేసి ఇలా కొంచెం చిన్నగా ఇలా కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటే రౌండ్ తీయాలండి. అంతే అండి, ఈజీ. ఇక్కడ డాట్స్, ఇక్కడ కొలత పెట్టి ఇక్కడ కొలత పెట్టి ఇవన్నీ వేస్ట్. జస్ట్ మనకు సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చాలండి, దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ కొలవటము, ఇక్కడ నడుము కొలుసుకోవడము, ఇవన్నీ కొలిసి మనం అర్థం కాకుండా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. చాలా సింపుల్గా కట్ చేసాను. నేనైతే ఇప్పుడు ఇలానే కట్ చేస్తానంటే, నేను కట్ చేసేది మీకు చూస్తున్నాను అంతే. కరెక్ట్గా సెట్ అవుతుంది. కాకపోతే ఏమన్నా సైడ్ లూజ్ ఉంటే ఒక కుట్ట అలా వేయచ్చు, అంతే, ఏం లేదు. వాళ్ళు మనకి బ్లౌజ్ మంచిగా తీయకపోకుంటే అప్పుడు తేడా అవుతుందేమో, కానీ వాళ్ళు కరెక్ట్ బ్లౌజ్ ఇస్తే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళకు కూడా బ్లౌజ్ మంచిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇక్కడైతే ఏం ఇట్లా ఏం చెయ్యను. నేను కొట్టేటప్పుడే మళ్ళీ ఒకసారి రౌండ్ కొలుసుకొని ఇక్కడ టిక్ చేసుకుంటాను. కాకపోతే జస్ట్ అలా టిక్ చేశాను, ఇప్పుడు ఇట్లా కట్ చేశాను ఇక్కడ అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి, క్రాస్, ఇలా క్రాస్ వచ్చేటట్టు. నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఒకసారి నా దగ్గర కుట్టించుకుంటే మళ్ళీ ఇంకోసారి వేరే వాళ్ళు అక్కడ కుట్టించుకోరండి. ఎందుకంటే కరెక్ట్గా సెట్ అయితే వాళ్ళ బ్లౌజులు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇస్తాను. లేట్ అయినా సర్లే, నువ్వే ఒక నెలైనా 2 నెలలైనా కుట్టి మహేశ్వర్ అని నా దగ్గరనే పెట్టేస్తాను బ్లౌజ్లో. వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ వాటిని కుడతానంతే, అప్పటి వరకు అట్లనే ఉంచుతాను వాటిని. ఇలా డ్రా చేసుకున్నాం కదండి. ఇది ఫ్రంట్స్ కట్ ఉంది, ఇప్పుడు మనం క్రాస్ కట్ చేస్తున్నాము. నెక్ కొంచెం డీప్ చేయమన్నారంటే, ఇది నెక్ బోట్ నెక్ టైప్ కాబట్టి కొంచెం నెక్ తక్కువ ఉన్నది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి పెట్టుకుంటున్నాం కదా, అదే ఏమంటారు, ఇక్కడ నెక్ ఇలా ఇక్కడ పెట్టేయాలి. 1/2 ఇంచ్ కింద పెట్టాలి. ఇక్కడ షోల్డర్ ఉంది, 1/2 ఇంచ్ కింద పెట్టి నెక్ని ఇలా తీసుకురావాలి రౌండ్గా. 1/2 ఇంచ్ వదిలేసి ఇలా 1/2 ఇంచ్ కింద వదిలేసుకుంటా దీన్ని ఇలా తీసుకురా. ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు కొంచెం డీప్ చేయమన్నారు, ఒక 1/2 ఇంచ్ డీప్ చేస్తాను అంతే, ఎక్కువ ఏం చేయను.
ఈ పావించి మళ్ళీ ఇలా రౌండ్గా ఇట్లా చాలా సింపుల్ అండి. మెజర్మెంట్ మనకు కరెక్ట్ ఉంటే చాలు. ఇక్కడ కొంచెం లోతు తీస్తాను, ఒక పావించి అంత లోతు తీస్తాను అంతే. ఫ్రంట్ పొడవు కొలుసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రంట్స్ కట్ కాబట్టి నేను ఇక్కడ వరకు పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. అది వచ్చేసి క్రాస్ పట్టి పెడతాను కదా, ఆ 1 ఇంచ్ అక్కడ సెట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇంతలో రావాలండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఒకటి రావాలి, ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అదే ఇట్లాంటివి ఉంటుంది కదా, అది రావాలి. క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటాను. ఇది వచ్చేసి 3 ఇంచెస్, అంటే మిడిల్లో ఇది బెల్ట్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ కుట్టికి ఇక్కడ వరకు జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మనకి 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 2.5 ఇంచెస్ పైన పెట్టాను. కొంచెం ఇలా క్రాస్గా ఇలా తీసుకోవాలి. అంతేనండి. ఇక్కడ సైడ్ కుట్లు వచ్చేసి నేను కొట్టేటప్పుడు చూస్తానండి, నేను ఎలాగో సైడ్ కుట్లు ఎలా పెట్టుకుంటాను అనేది. కొంచెం డీప్ పైప్ పెడితే కొంచెం పావు నుంచి తగ్గిస్తున్నాను అంతే. ఇక్కడ డాట్స్ వచ్చేసి మనకి ఆమె చెప్పలే కదా, అది ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కదా, నేను నార్మల్గా పెడుతున్నాను. ఇది 1/2 ఇంచ్ కుట్టులోకి 2.5 పెడతానండి.
1.5 షేప్ రౌండ్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది మెజర్మెంట్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను, బాహుబలి. సేమ్ మళ్ళీ ఇలానే పెట్టమన్నారు హ్యాండ్స్. దీనికి ఎలా ఉందో అలానే పెట్టమన్నారు. ఇక్కడ పావించి వదిలేస్తున్నాను. ఇక్కడ వరకు వస్తుంది. సిక్స్ అండ్ హాఫ్. కుర్చీల కోసం 4.5 తీసుకుంటాను. ఇలా కొంచెం డౌన్ చేస్తున్నాను బుట్ట హ్యాండ్స్ కోసం. జస్ట్ ఇలా కట్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 తక్కువ పెట్టాను. ఇక్కడ 6.5. వెడల్పు ఎంత తీసుకున్నాను? 12.5 అంటే 25 మొత్తం చుట్టూ. ఇక్కడ నుంచి పెడతాను కుర్చీలు, ఇక్కడ నుంచి ఇదంతా కుర్చీ. ఇప్పుడు క్రాస్ పట్టు కట్ చేస్తాను. క్రాస్ బెల్ట్ అయితే సైజ్ మన దగ్గర లేదండి, నేనే పెడుతున్నాను. 3 ఇంచెస్ క్రాస్ పట్టికి వెళ్ళి పొట్టులోకి పావచ్చు. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 అంటే 3 పొట్టులోకి 2.5 ఇది లెంత్ వస్తుంది. మిడిల్లో 2.5 వస్తుంది. ఇది కూడా నేను అందాది ఏం కొనట్లే, నాకు కొంచెం ఎక్కువ తక్కువనే పెట్టుకుంటాను. నా కుట్టులో నేను కట్ చేసుకుంటాను. ఇదంతా చాలా సింపుల్ అండి కటింగ్ అయితే. ఇలా కట్ చేసి చూడండి, మీ బ్లౌజ్ని మీరే కుట్టుకోగలుగుతారు.
అదే మనం కొలత తీసుకుంటే ఇది కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి కొలత బట్టి. నేనైతే అట్లా ఏం కట్ చేయట్లేదు, నేను అందాక పెట్టేస్తున్నాను. ఎక్కువైనా పర్లేదండి, తక్కువైతేనే మనకు కొంచెం ఇబ్బంది లేదు. మళ్ళీ అక్కడ క్లాత్ యాడ్ చేయాలి కదా, అదేదో ముందే మనం ఎక్కువ కట్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్లో ఉంటుంది, ఇక్కడ కూడా కొంచెం హాఫ్ ఇంచ్ కుట్లో ఉంటుంది, మిగిలింది మన షేప్లో. అయితే నడుము పట్టి బెల్ట్ ఉంది, మామూలుగా ఒక 1 ఇంచ్ అంతా కట్ చేస్తాను నేను. నడుము పట్టి నాకు ఇక్కడ బార్డర్కి క్లాత్ వెళ్ళలేదండి, ఇక్కడ ఓన్లీ నేను కుర్చీకి కట్ చేసుకున్నాను. ఇక్కడ కింది క్లాత్ కట్ చేయలేదు, బార్డర్ క్లాత్ అది నేను దేంట్లో తీసుకుంటున్నా, అతుకు పడుతుంది. అంతేనండి, లైనింగ్ కట్ చేసిన. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తాను. మెయిన్ క్లాత్ కూడా మ్యాక్సిమం నేను క్లాత్ ఎక్స్ట్రా కట్ చేయకుండా క్లాత్ మిగిలేటట్టే చూస్తాను. సపరేట్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కదండి, మనకు కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుంది దీనికి. బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్, ఇందాకలో నేను హ్యాండ్స్కి లోతు తీయలేదు కదండి, నేను కుట్టాక తీస్తాను లోతు. అంటే హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ యాడ్ చేశాక అప్పుడు తీస్తాను లోతు ఇది కుట్టేటప్పుడు. ముందైతే నేను హ్యాండ్స్కి లోతు తీయను. రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకో. చూడండి కరెక్ట్గా సరిపోయింది, క్లాత్ కూడా ఎక్స్ట్రా ఏం పడకుండా.
స్టార్ట్ చేస్తాను. డోరీస్కి అయితే మన క్లాత్ మీద లేదు, పైపింగ్ పెట్టే క్లాత్లో డోరీ తయారు చేస్తాను. అండ్ డోరీస్కి మన హ్యాంగింగ్స్ ఇలా పెడతాం కదా, వాటి కోసం ఈ క్లాత్. ఇవి కూడా నేనే పెట్టాను హ్యాంగింగ్స్, ఎలా పెట్టాను. ఓకేనండి, ఇంతే ఈ వీడియో. చాలా సింపుల్గా కట్ చేశానుగా. నచ్చిందండి నా బ్లౌజ్ కటింగ్? నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అంతే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతే, మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే అది కూడా చేస్తాను, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.